ఏంటి ఈ నేమ్ మనం లైక్ డివైడ్ చేసి అదే మనం ఇంట్రడక్షన్ నుంచి చూద్దాం అసలు ఏంటి. సో ఈ మార్కెటింగ్ అనే వర్డ్ కొత్త కాదు, మార్కెటింగ్ అనే వర్డ్ మనకు కొత్త ఏం కాదు. మనకు ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి కూడా ఈ మార్కెటింగ్ అనే వర్డ్ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఒక పాస్ట్ లైక్ ఒక అంటే ఒక 40 years మనకు అప్పుడు కూడా ఉంది మార్కెటింగ్. ఈవెన్ బ్రిటిష్ కాలం నుంచి కూడా మనకు మార్కెటింగ్ అనే స్ట్రాటజీ ఉంది. కానీ అప్పుడు చేసే మార్కెటింగ్ ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. అంటే పాస్ట్ ఒక 15 years బ్యాక్ 20 years బ్యాక్ కూడా మార్కెటింగ్ అనే ఉంది. సో ఆ మార్కెటింగ్ లో మనం చేసే మార్కెటింగ్ ఇంతకుముందు ఏంటి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ టెక్నిక్. We need to like brand awareness of our products or our company like brand whatever. So traditional marketing is a one type of technique. బట్ ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మనకు బేసిక్ గా ఏమేమి వచ్చాయంటే ఇంతకుముందు మనము ఒక బిజినెస్ లైక్ చూద్దాం, ఒక ఈ కామర్స్ బిజినెస్ అనేది మనం చూసుకుందాం. అంటే లైక్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్స్ కానీ ఈ కామర్స్ ప్రోడక్ట్స్ కానీ లైక్ ఉందో ఇది చూస్ చేసుకున్నప్పుడు ఇంతకుముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఎలా ఉండేది అంటే మెయిన్ సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎలా ఉండేది ఇంతకుముందు మనం ఒక ప్రోడక్ట్ మనము ప్రమోట్ చేయడానికి ఎన్ని వేస్ ఉండేవి అంటే టీవీ, ఈవెన్ మనకు క్లాస్ మనం 20 years దాకా కూడా టీవీలో యాడ్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత రేడియో మనకి ఏదైతే ఉందో లైక్ ఆగానంలో రేడియో. తర్వాత ఏంటంటే పాంప్లెట్స్ పంచేవాళ్ళు, పాంప్లెట్స్ లైక్ మనకు అవుట్ సైడ్ మనకు పాంప్లెట్స్ పంచేవాళ్ళు. తర్వాత బ్రౌచర్స్ ఏదైతే ఉందో బయట మార్కెట్ లో బ్రౌచర్స్ ఇలా హ్యాంగ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ వస్తుంది. సో ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కూడా మార్కెటింగ్ అనే స్ట్రాటజీస్ ఇంత ముందు ఉండేవి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది డెడ్ అయిపోతుంది. అంటే ఏం డెడ్ అయిపోతుంది అంటే మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనం పాంప్లెట్స్ బయట పంచామనుకోండి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఒక మినిమం పాంప్లెట్స్ అయితే ఓకే, కానీ మనము హ్యూగ్ అంటే బల్క్ లో పాంప్లెట్స్ ఒక 1 lakh 2 lakhs అయిన పాంప్లెట్స్ నేను ఒక ఏరియాకి వెళ్ళేసి నేను పంచుతాను అంటే రూల్స్ ఒప్పుకోవాలన్నమాట. సో ఈవెన్ మనం బయట బ్రోచర్స్ కానీ ఈవెన్ ఇప్పుడు మెట్రోలో కానీ అవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ వస్తాయి. ఇప్పుడు మనం ఒక మెట్రోకి వెళ్తున్నాం, మెట్రోలో ఒక హ్యాంగ్ చేస్తారు ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ట్రెడిషనల్ మార్కెటింగ్ వస్తాయి. మెయిన్ డిఫరెన్స్ ట్రెడిషనల్ మార్కెటింగ్ కి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే డిజిటల్ అంటే కంప్లీట్ గా మనకు ప్రజెంట్ ఆన్లైన్ లో డిజిటల్ అంటే ఏంటి, కంప్లీట్ గా మనము లైక్ ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ కి పర్సన్స్ ఉండాలి, బయట వాకింగ్ చేయాలి, వాళ్ళు వెళ్ళాలి, అది ట్రెడిషనల్ మార్కెటింగ్. దీన్ని ఏమంటామంటే ఇంకొక నేమ్ మాస్ మార్కెటింగ్ అని కూడా అంటారు. మాస్ మార్కెటింగ్ అంటే ఎలా అంటే లైక్ చాలా అగ్రెసివ్ గా బయటకు వెళ్ళేసి వాళ్ళు ఏమంటారు మన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ సేల్స్ నేమ్స్ అనమాట, డిఫరెంట్ నేమ్స్ తో ఈ మాస్ మార్కెటింగ్ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రజెంట్ అసలు డిజిటల్ మార్కెటింగ్ కి ఎందుకు అంత మనకు భూమి ఉంది అంటే కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ లో రకరకాల ప్లాట్ఫామ్స్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్ లో. సో ప్రజెంట్ మార్కెట్ లో మనకు డిజిటల్ మార్కెటింగ్ లో రకరకాల ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే ఎస్ చూడండి, ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ మన దగ్గర ఉన్న రకరకాల డిజిటల్ అనేది ఒక కంప్లీట్ ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఈ డిజిటల్లో మనకి చాలా ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. అంటే ఏంటి ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, ఫేస్బుక్, ఎఫ్బి, తర్వాత ఎక్స్ వాటెవర్ ట్విట్టర్, తర్వాత ఇన్స్టా, తర్వాత పినింట్రెస్ట్, తర్వాత కోరా, ఒక్కొక్క బిజినెస్ కి. తర్వాత మనకు లాట్ ఆఫ్ అంటే సబ్మిషన్ బిజినెస్ మనం ఆల్మోస్ట్ మన దగ్గర ఇట్లాంటి అంటే మనకు తెలిసిన కొన్ని ప్లాట్ఫామ్సే, తెలియని ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ మనకు 100+ వెబ్సైట్స్ ఉన్నాయండి. డిజిటల్ మనం ప్రమోట్ చేయడానికి 100+ వెబ్సైట్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఎక్కువ ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లైక్ కోరా ఇవరకే ఉన్నాయి. కానీ మనకు తెలియని వెబ్సైట్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది లైక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన ప్లాట్ఫామ్స్ కంటే
మనకు తెలియని ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ అందులో కూడా యూజర్స్ ఉన్నారు, యాక్టివిటీ జరుగుతుంది, యూజర్స్ వస్తారు, డిస్కషన్ జరుగుతుంది, పోస్టులు పెడతారు. నేను మీకు లిస్ట్ కూడా ఇస్తాను. అంటే ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి, ఆ ప్లాట్ఫామ్స్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, మన మార్కెటింగ్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన అజెండా ఏంటి? ఒక ప్రోడక్ట్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక కంపెనీ లాంచ్ చేస్తున్నాను. సో లాంచ్ చేసినప్పుడు నేను ట్రెడిషనల్ మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సింపుల్. నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయాలంటే ఏంటి, ఒక పర్సన్ నేను లైక్ హైర్ చేసుకోవాలి, ఆ పర్సన్ బయటికి వెళ్ళాలి, మళ్ళీ బ్రోచర్ కాస్ట్, పాంప్లెట్స్ కాస్ట్, వాటి టీవీకి వెళ్ళి ఇంకేస్ రేడియో కానీ దాని ప్రైజెస్ అనేది చాలా హెవీగా ఉంటాయి. బట్ డిజిటల్లో అలా కాదండి. మినిమం 100 రూపీస్ నుంచి మనం 100 రూపీస్ నుంచి మన దగ్గర 100 రూపీస్ ఉందా, 100 రూపీస్కి మన యాడ్ని మనం డిజిటల్గా ప్రజెంట్ చేయొచ్చు. మన దగ్గర 50 రూపీస్ ఉందా, 50 రూపీస్తో వాలెట్స్ యాడ్ చేసుకోవడం, 50 రూపీస్ ప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ మన డిజిటల్ మార్కెటింగ్ లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మన దగ్గర చాలా తక్కువ బడ్జెట్ లో కూడా మనం బ్రాండ్ అవేర్నెస్, అంటే మన యొక్క కంపెనీ యొక్క బ్రాండ్ అవేర్నెస్ మనం తీసుకురావచ్చు. బ్రాండ్ అవేర్నెస్. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్రాండ్ అవేర్నెస్ మనం ప్రజెంట్ చూస్తే జొమాటో, ఇప్పుడు మనకు మార్కెట్ లో ఇవన్నీ కూడా డైలీ మనం జొమాటో యాడ్స్ ఇవన్నీ చూస్తాం. ఎందుకు చూస్తున్నాం అంటే వాళ్ళ అజెండా ఏంటంటే, వాళ్ళు ఈ ప్రజెంట్ అంటే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే వాళ్ళు డిజిటల్ లో ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మనకి ఎవరికి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మనకు మేబీ మనకు ఏదైనా ఒక ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలని జొమాటోకి వెళ్తాం. కానీ వాళ్ళు స్టిల్ ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అయిన లైక్ ప్లాట్ఫామే. బట్ స్టిల్ మీరు యూట్యూబ్ లో కానీ ఈవెన్ కొన్ని వెబ్సైట్స్ లో కూడా జొమాటో యాడ్స్ వస్తుంటాయి 50% ఆఫ్ అని. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు అంటే ఓన్లీ బ్రాండ్ అవేర్నెస్ కోసమే. వాళ్ళ బ్రాండ్ ని మనం మర్చిపోకూడదు. ఏదైతే ఉన్నారో యూజర్స్ వాళ్ళు మర్చిపోకూడదు. సో దానికోసం ఏం చేస్తారంటే వాళ్ళు డైలీ కొంత బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తారు. పెద్ద పెద్ద బ్రాండ్స్ మీరు చూస్తే అన్ని బ్రాండ్స్ ఇప్పుడు చూసారు, జాకీ చూసుకోండి, జాకీ అనేది చాలా ఫేమస్. బట్ స్టిల్ ఇప్పుడు వాళ్ళు మార్కెటింగ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకోసం చేస్తున్నారు? మార్కెటింగ్ లేకపోతే మన జనాల మెంటాలిటీ ఎలా ఉంటుందని మర్చిపోతామనే ఉద్దేశంతో, భయంతో కంపల్సరీ వాళ్ళు ఈ డిజిటల్ మార్కెటింగ్ లో యూజ్ చేసుకొని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మార్కెటింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి సేల్ పెరిగే కొద్దీ మళ్ళీ మార్కెటింగ్ చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ సక్సెస్ అయిన ప్లాట్ఫామ్స్ అన్ని కూడా. బట్ స్టిల్ మార్కెటింగ్ ఎందుకున్నా అంటే ఓన్లీ బ్రాండ్ అవేర్నెస్ కోసం. బ్రాండ్ అవేర్నెస్ ఇక్కడ లీడ్ కూడా కాదు, బ్రాండ్ అవేర్నెస్. ఎందుకోసము? మనకి ఇన్కేస్ రేపు ఎప్పుడైనా ఒక ఐటమ్ నాకు ఎస్ మేబీ నేను ఫుడ్ పెట్టుకోవాలి. ఏ ఫుడ్ అంటే మనకి అఫ్కోర్స్ జొమాటో వెళ్తాం అంటే వేరే ప్లాట్ఫామ్స్ కంటే, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా బ్రాండ్ అవేర్నెస్ తీసుకొచ్చారు. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం వర్క్ చేస్తున్న కంపెనీ కానీ, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్న దేనికైనా సరే, ఫస్ట్ మనం బ్రాండ్ అవేర్నెస్ తీసుకురావడానికి స్టార్ట్ చేయాలి. అంటే బ్రాండ్ అవేర్నెస్ తో మనం స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఇనిషియల్ స్టెప్. సో బ్రాండ్ అవేర్నెస్ లేకుండా బ్రాండ్ అవేర్నెస్ అంటే ట్రస్ట్ అనమాట. ఎస్ ఈ బ్రాండ్కు నాకు ఆల్రెడీ తెలుసు, లైక్ చాలా ట్రస్టెడ్ బిజినెస్, ఒక ట్రస్టెడ్ ప్రోడక్ట్ అని ఒక బ్రాండ్ అవేర్నెస్ మనం ఎప్పుడైతే తీసుకొస్తే అప్పుడు మనకి బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. క్లియర్? నెక్స్ట్ మనం అలా డిజిటల్ మార్కెటింగ్ లో ఏం తీసుకోవచ్చు? లీడ్ జనరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. సో రియల్ ఎస్టేట్ కంపెనీకి నేను ఓన్లీ బ్రాండ్ అవేర్నెస్ ఇస్తే సరిపోదు, నాకు లీడ్స్ కావాలి. అంటే ఏంటి? నా ప్లాట్స్ కానీ, నా అపార్ట్మెంట్స్ కానీ నేను యూజర్స్ పర్చేస్ చేయాలి, అంటే బై చేయాలి. అప్పుడు ఏంటి? నాకు లీడ్ జనరేషన్ కావాలి. ఈవెన్ లీడ్ జనరేషన్ మనము ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ మార్కెటింగ్ వెళ్ళాం అనుకోండి, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో అఫ్ కోర్స్ లైక్ ఈవెన్ వాళ్ళ యొక్క మార్జిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు స్టిల్ రియల్ ఎస్టేట్ కంపెనీ స్టిల్ అన్ని కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ మనకు ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ డిజిటల్ మార్కెటింగ్ లో వాళ్ళకి టీమ్ ఉందండి. ఈవెన్ ఫ్రీలాన్సింగ్ కూడా ఇస్తున్నారు, బయట స్టిల్ ఫ్రీలాన్సింగ్ ఇస్తున్నారు, క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఇప్పుడు డిజిటల్ లో పడినాయి. ఎందుకోసం అంటే క్వాలిటీ ఆఫ్ లీడ్స్ వస్తాయి. క్వాలిటీ ఆఫ్ లీడ్స్ ఒక డిజిటల్ మార్కెటింగ్ వల్లే పాసిబుల్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లీడ్స్ అంటే ఏంటి? అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పాంప్లెట్ ఉంది, పాంప్లెట్ మీరు ఒక 100 మెంబర్స్ కి పంచారనుకోండి. ఒక మార్కెట్కి వెళ్ళారు, ఒక మార్కెట్కి వెళ్ళేసి మార్కెట్లో ఏం చేస్తారు? ఒక 100 మెంబర్స్ పనిచేశారు, పాంప్లెట్ పనిచేశారు. అందులో గర్ల్స్ ఉంటారు, పెద్దలు ఉంటారు, ఏజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, మేబీ పిల్లలు ఉండొచ్చు. అక్కడ ఏమవుతుంది అంటే ఆ పాంప్లెట్స్ 100 పాంప్లెట్స్ మనం పంచినప్పుడు అందులో మనకి కనీసం ఒక లీడ్, అంటే ఒక లీడ్ రావడానికి ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మేబీ ఒక మార్కెట్ లో హడావిడి ఉంటుంది. మనం ఇచ్చిన పాంప్లెట్స్ కూడా వాళ్ళు జస్ట్ డ్రాప్ చేసేస్తారు, మీరు బయట జస్ట్ డ్రాప్ చేసేస్తారు అనమాట. బట్ వేస్ట్, మన మార్కెటింగ్ కాస్ట్ అంతా వేస్ట్. ఒక ఎంప్లాయీ హైర్ చేసుకొని తనకి శాలరీ ఇచ్చి పాంప్లెట్స్, సో అదే అమౌంట్ మనము
అదే అమౌంట్ ఎంతైతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 3000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి పాంప్లెట్స్ కి, అదే అమౌంట్ మనం డిజిటల్లో లీడ్ జనరేషన్ కి మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఫర్ సపోజ్ 3K నేను ఇన్వెస్ట్ చేసినట్లయితే నాకు మినిమం 10 క్వాలిటీ లీడ్స్ వస్తాయండి. మినిమం 10 క్వాలిటీ లీడ్స్ వస్తాయి. అంటే క్వాలిటీ అంటున్నా ఏంటంటే, మనం ఒక యాడ్ని నేను ఒక యూట్యూబ్ లోనో లేకపోతే ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లో నేను పబ్లిష్ చేశాను, చూపిస్తున్నాను ఆడియన్స్ కి. సో నేను ఒక యాడ్ మీద ఎప్పుడు క్లిక్ చేస్తా? ఎస్, నాకు ఆలోచన ఉంది, నేను ఒక అపార్ట్మెంట్ నేను కొనాలనుకుంటున్నాను, నాకు ఆలోచన ఉంది, అప్పుడే మాత్రం నేను క్లిక్ చేస్తాను. అనవసరం క్లిక్ చేయను. అంటే అనవసరంగా నా నెంబర్ నేను అక్కడ ఎన్రోల్ చేసుకోను, రిజిస్టర్ లో నా నేమ్ ఇచ్చి నా ఈమెయిల్ ఐడి ఇచ్చి ఎన్రోల్ చేయను. ఈవెన్ మనము అంటే ఎవరైతే ఎవరు ఎన్రోల్ చేస్తారు, కనీసం దానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎస్, నేను మేబీ ఒక 1 year నేను పర్చేజ్ చేస్తానేమో, ఒక అపార్ట్మెంట్ నాకు కావాలి, చూద్దాం రేట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం అనే ఉద్దేశంతో ఏం చేస్తారు, రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అంటే ఏంటి, మన నేమ్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే, సో ఈ లీడ్ జనరేషన్ లో మనకి నేను చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ లో మనకి ఎవరైతే మన యాడ్ ని ఎంతమంది క్లిక్ చేశారు, తర్వాత ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఏ ఏరియా నుంచి క్లిక్స్ వచ్చాయి, ఏ ఊరు నుంచి, అంటే సిటీ హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ లో మళ్ళీ ఎక్కడ మియాపూర్ నుంచి వచ్చాయా, కూకట్పల్లి నుంచి వచ్చాయా, మళ్ళీ కూకట్పల్లిలో ఎవరు మేలా ఫిమేలా, మళ్ళీ ఏజ్ గ్రూప్ ఎంత ఉంది వాళ్ళకి, కంప్లీట్ అనలిటిక్స్ అనమాట. కంప్లీట్ అనలిటిక్స్ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ లో పాల్గొన అవుతుంది. ఇప్పుడు ఇదే పాంప్లెట్స్ పంచారనుకోండి, పాంప్లెట్ వచ్చిన తర్వాత మేనేజర్ అడుగుతారు, ఎస్ ఏ ఏరియాలో పంచావు, ఎవరికి పంచావు, రావు, అనలిటిక్స్ ఉండవు. లైక్ జస్ట్ పాంప్లెట్స్ ఇస్తున్నాం అనమాట. అందులో లైక్ ఫీమేల్ ఎంతమంది, మేల్ ఎంతమంది, ఎన్ని మనకు అనలిటిక్స్ ఉండవు ట్రెడిషనల్ మార్కెటింగ్ లో. బట్ డిజిటల్ మార్కెటింగ్ లో మనకు కంప్లీట్ ట్రాకింగ్ ఉంటుంది. మన యాడ్ ఎంతమందికి డెలివరీ అయ్యింది, వాళ్ళు మేలా ఫీమేలా, లైక్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత, వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే వాళ్ళు టెక్నాలజీనా, వర్కింగా, నాన్ వర్కింగా, కంప్లీట్ ఇన్ఫో మనకు ఈ యొక్క డిజిటల్ క్యాంపైన్స్ లో, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో పాల్గొన అవుతుంది. క్లియర్, చాలా చాలా స్పెసిఫిక్ గా అనమాట. ఎస్, పలానా హైదరాబాద్ లో పలానా మియాపూర్ నుంచి పలానా రేడియస్ నుంచి కంప్లీట్ గా మనకు ఈ యాడ్ చూసారు ఒక యూజర్ అని కూడా కంప్లీట్ ఇన్ఫో ఉంటుందండి. అంత క్వాలిటీ లీడ్స్ అని మనం డిసైడ్ చేయొచ్చు. చూడండి 3K కి మనం మినిమం 10 క్వాలిటీ ఆఫ్ లీడ్స్ వస్తాయి. అంటే 10 మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు అని ఆ డేటా అనేది లీడ్ జనరేషన్ లో జనరేట్ అవుతుంది. సో తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేసుకుని, వాట్ ఎవర్ కోల్డ్ కాలింగ్ అంటారు, అది కూడా నేను మీకు చెప్తాను. కోల్డ్ కాలింగ్ టెక్నిక్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం ఫర్దర్ గా. సో మెయిన్ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు మంచిగా, ఇప్పుడే కాదు, మీరు నెక్స్ట్ ఒక 5 to 10 years వెళ్తే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అని, డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ గా చాలా పెద్ద లైక్ రివల్యూషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మనము యాక్చువల్ మన ఇండియాలో ఇంకా కొద్దిగా లైక్ స్లోగా గ్రోత్ అవుతున్నాం, కానీ యూకే కానీ యూఎస్ఏ కానీ వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్ ఉన్నారు అనమాట. డిజిటల్ మార్కెటింగ్ లో చాలా అడ్వాన్స్ ఉన్నారు. కంప్లీట్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా లైక్ లాక్స్ కూడా కాదు, క్రోర్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి డిజిటల్ మార్కెటింగ్ లో. క్రోర్స్ లోనే. మీరు నమ్ముతారో నమ్మరో, డిజిటల్ మార్కెటింగ్ లైక్ అంటే ఈ క్యాంపైన్స్ లో మన గూగుల్ చూసారా, గూగుల్లో 70% ఈ యొక్క యాడ్స్ నుంచే వస్తుందండి. అంటే వాళ్ళకి రెవెన్యూ, గూగుల్ అనేది సస్టైన్ అవడానికి గూగుల్ యాడ్స్ నుంచే మనకు 70% రెవెన్యూ వస్తుంది. అంటే ఈ గూగుల్ యాడ్స్ ఎవరు చేస్తారు, కంపెనీస్ చేస్తాయి. ఎవరైతే ఉన్నాయో కంపెనీస్ చేస్తాయి. గూగుల్ యాడ్స్ లో ఏం చేయొచ్చు, సర్చ్ యాడ్స్ చేయొచ్చు, డిస్ప్లే యాడ్స్ చేయొచ్చు. మనం డిస్కస్ చేద్దాం. గూగుల్ యాడ్స్ లో దాదాపు మనం 20 types ఆఫ్ యాడ్స్ చేయొచ్చు. యాడ్ లో కూడా మళ్ళీ మనం ఇండియాతో నేర్చుకుంటాం, మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం, చూపిస్తాను ఏం యాడ్స్ అసలు ఏంటి, హారిజాంటల్ యాడ్స్ అంటే ఏంటి, వర్టికల్ యాడ్స్ అంటే ఏంటి, సో లైక్ ఈవెన్ యాడ్స్ స్కేలింగ్ ఎలా మనం చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక ఓవర్వ్యూ మీకు. సో ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ యాడ్స్, లైక్ ఈ గూగుల్ యాడ్స్ వల్ల 70% ఇన్కమ్ మనకు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ నుంచి జనరేట్ అవుతుంది. ఈవెన్ ఫేస్బుక్ రెవెన్యూ కూడా, ఆల్మోస్ట్ ఫేస్బుక్ రెవెన్యూ అంటే ఫేస్బుక్ సస్టైన్ అవుతుంది అంటే కూడా ఓన్లీ యాడ్సే. నాట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సస్టైన్ అవుతున్నా ఓన్లీ యాడ్సే. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు, డిఫరెంట్ బ్రాండ్స్ చేస్తారు. ఆ బ్రాండ్స్ చేయాలంటే ఎవరు కావాలి, డిజిటల్ మార్కెట్స్ కావాలి. ఇప్పుడు చేయాలంటే, ఇప్పుడు నేను ఒక ఓనర్ ఉన్నాడు, ఆ ఓనర్ కూర్చొని అంత ఓపికతో కీవర్డ్స్ ఇచ్చి అంత టైం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటర్ కన్సల్టెంట్ ని హైర్ చేసుకుంటారు. ఏంటి వాళ్ళ పని, ఒక 1 lakh బడ్జెట్ ఇస్తాను నేను నీకు, ఒక 1 lakh నేను బడ్జెట్ నీకు అలొకేట్ చేస్తాను. ఈ 1 lakh నువ్వు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో నాకు యాడ్స్ రన్ చేయించు. డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ ఏం చేస్తారు, ఈ 1 lakh బడ్జెట్ లో తను డివైడ్ చేసుకుంటారు. నేను డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా మనము డివైడ్ చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. ఏం చేస్తాము, ఒక 30K నేను ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకుంటా. ఎస్ 30K FB లో
యాడ్ చేస్తున్నా. ఇంకొక 30K ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకొక 10K లింక్డ్ఇన్‌లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకొక మేబీ ఇంకొక 20K మనకు థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. థర్డ్ పార్టీ యాప్స్ అంటే వే టు ఎస్ఎంఎస్ ఇలా మీకు వస్తున్నాయా? మనకు రకరకాల యాప్స్ ఉన్నాయా? అందులో కూడా మీరు చూసినట్టయితే యాడ్స్ వస్తాయి. ట్రూ కలర్‌లో యాడ్స్ వస్తాయా? ప్రతి ఒక్క ప్లాట్‌ఫార్మ్‌లో మనం స్పెసిఫిక్‌గా టార్గెట్‌గా రన్ చేసుకొని మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చండి. అంతే లైక్ అంత మనకు క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. ఈ యొక్క గూగుల్ యాడ్స్ రన్ చేయడానికి డాష్‌బోర్డ్‌లో చాలా చాలా ఇన్ డెప్త్‌గా టూల్స్ ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు కంప్లీట్‌గా. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తా స్ట్రాటజీ రన్ చేసేసి ఓనర్ పంపిస్తా. యెస్ ఈ ఒక 1,00,000 బడ్జెట్ నేను ఈ విధంగా డివైడ్ చేశాను. సో మీరు అప్రూవల్ ఇస్తే స్టార్ట్ చేసేస్తాను. సో అప్రూవల్ ఇచ్చినప్పుడు మనం ఈ కోర్స్‌లో మనం ఏదైతే నేర్చుకుంటామో గూగుల్ యాడ్స్ ఏ విధంగా సెటప్ చేయాలి అంటే మెయిన్‌గా ఎఫ్‌బి యాడ్స్‌ను, గూగుల్ యాడ్స్‌ను వీటన్నిటిని ఏమంటామంటే క్యాంపెయిన్ మేనేజ్మెంట్ అంటామండి. క్యాంపెయిన్ మేనేజ్మెంట్ అంటే క్యాంపెయిన్స్‌ను ఎక్కడ ఏ విధంగా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏ విధంగా రన్ చేయాలి. సో తక్కువ అమౌంట్‌కి అంటే మనము ఇప్పుడు ఓనర్ ఉన్నారు. ఓనర్ ఒక 1,00,000 ఇచ్చారు. 1,00,000కి ఒక లీడ్‌కి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒక లీడ్‌కి రూ. 300 కూడా పడుతుందండి. 300 ఐఎన్ఆర్ పర్ లీడ్ కొన్ని టైమ్స్‌లో. అప్పుడే మన డిజిటల్ మార్కెటింగ్ టాలెంట్ అనేది బయటపడుతుంది. ఓనర్ ఇప్పుడు అదే యాప్స్ ఇన్‌కేస్ ఓనర్ రన్ చేసుకున్నారనుకోండి. వద్దు నాకు డిజిటల్ మార్కెటింగ్ వద్దు. మేబీ నాకు మనీ క్రాస్ కటింగ్ మనీ లేదనుకున్నప్పుడు ఓనర్ ఏదో పెట్టేశారనుకోండి. నాలెడ్జ్ లేకుండా నాలెడ్జ్ లేకుండా ప్రతి ఇయర్ కొన్ని క్రోర్స్ లాస్ అవుతుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా. నాలెడ్జ్ లేకపోతే. నాలెడ్జ్ లేకుండా ఏదో గూగుల్‌లోనో, యూట్యూబ్‌లోనో సెర్చ్ చేసుకొని ఏదో అక్కడ ఏదో వీడియో చెప్తారు. ఆ వీడియో చూసేసుకొని నెక్స్ట్ ఏదో యాడ్ చేసుకొని లైక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని క్రోర్స్ కూడా నష్టం అవుతుంది. ఎలా నష్టం అవుతుంది అంటే ఎలా అంటే ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే మనం ఈ యొక్క క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ఈ 1,00,000 అనేది కంప్లీట్ మనం బూడిద వేసినట్టే. అంటే వేస్ట్ సో ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది? మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా సో మనం నేర్చుకోవాలి. అసలు బిడ్డింగ్ అంటే ఏంటి? సో మనం ఫ్రీక్వెన్సీ ఎలా ఇచ్చుకోవాలి? ఎంత బడ్జెట్ ఎలా డివైడ్ చేసుకోవాలి? యాడ్స్ ఏ టైమ్‌లో మనం రన్ చేయాలి? ఇది కూడా స్ట్రాటజీ అండి. డిజిటల్ మార్కెటింగ్‌లో ఎక్కువ స్ట్రాటజీసే ఉంటాయి. మనం టైమింగ్స్ ఉంటాయి. సో ఆ టైమింగ్స్ ఏ టైమ్స్ మనం ఈ యొక్క ప్రొడక్ట్ ఆన్ చేస్తే బెటరు. ఇవన్నీ కూడా మనం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ట్రాటజీస్ చేస్తాం. అది డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా. సో కంప్లీట్ మనం త్రూ ఔట్ కోర్స్‌లో మెయిన్‌గా మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఫస్ట్ మాడ్యూల్ వెబ్‌సైట్‌కి చేసేది ఎస్‌ఈఓ జనరల్‌గా ఎస్‌ఈఓ. ఒక వెబ్‌సైట్ ఉంటుంది. వితౌట్ వెబ్‌సైట్ ఏ బిజినెస్ అనేది ఉండదు. స్ట్రెయిట్ ఆన్సర్. వితౌట్ వెబ్‌సైట్ ఏ బిజినెస్ ఉండదు. ఇన్ కేస్ వాళ్ళకి బిజినెస్ మేబీ మేబీ ప్లాన్ ఉంటే కనీసం వాళ్ళు ఒక మినిమమ్ వెబ్‌సైట్ చేసుకుంటారండి. అంటే ఆహ్, ఒక 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 స్టాండర్డ్ ఒక ప్రొఫెషనల్ బిజినెస్ అయితే మాక్సిమం వెబ్‌సైట్‌లు ఉంటాయి. సో వెబ్‌సైట్ ఉంటే ఆ వెబ్‌సైట్‌కి ఇప్పుడు నేను ఏదో ఒక ఆన్‌లైన్ వాటెవర్ నియర్ హాస్పిటల్స్ నేను కొడుతున్నాను. సో నియర్ హాస్పిటల్స్ నేను కొట్టినప్పుడు ఇక్కడ చూడండి నాకు రకరకాల మొత్తం అన్ని థర్డ్ పార్టీ అన్నీ వచ్చాయి చూడండి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంపార్టెంట్ సంథింగ్ వాటెవర్ వచ్చిందా? సో ఇక్కడ ఇది ఎలా వచ్చింది? గూగుల్‌లో వాళ్ళు దీనికి కంప్లీట్‌గా ఎస్‌ఈఓ హలో సుభాష్. హలో. హలో సుభాష్. హలో. హలో సుభాష్.
హలో యా సందీప్ ఎస్ మేబీ సుభాష్ సమ్ ఇష్యూ వినపడుతుందా ఇప్పుడు సుభాష్ వినిపిస్తుంది. హలో సుభాష్ ఇంకోటి సుభాష్, ఓకే మనకి ఈ సెషన్ రికార్డ్ అవుతుందా? ఇప్పుడు రికార్డింగ్ అవుతుందా సెషన్? రికార్డింగ్ అవుతుంది, ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అయితే తర్వాత చూసుకోవడానికి వస్తాను అట్లని, అందుకని మధ్యలో వాయిస్ బ్రేక్. లేదు కంప్లీట్ మనకి రికార్డ్ స్టార్ట్ అయిపోతుంది, సెషన్ లైక్ స్టార్ట్ అవ్వగానే రికార్డ్ అవుతుంది. ఎందుకంటే మనం ఫర్దర్ గా అవును కరెక్ట్ లైక్ ఒకసారి రిలీజ్ చేసుకోవాలి కదా. యా మా ఎస్ ఆల్రెడీ ఎస్ సుభాష్. ఓకే సుభాష్. యా యా సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం కోర్స్ చేస్తున్నాం కదా, మనకు కంప్లీట్ గా ఒక గ్రిప్ ఉండాలన్నమాట. అసలు ఎందుకోసం మనము డిజిటల్ మార్కెటింగ్ వస్తున్నాము, అసలు ఈ యొక్క బ్రాండ్ అవేర్నెస్ ఏంటి, లీడ్ జనరేషన్ ఏంటి, ఎందుకోసము అంటే అన్ని కంపెనీస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ లో అంత క్రోర్స్ ఆఫ్ లైక్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఈవెన్ బయట అన్ని వేకెన్సీస్ ఎందుకు ఉన్నాయని నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో సుభాష్, ఈ కోర్స్ కంటెంట్ లో సో మనం అడ్వాన్స్ ఏఐ టూల్స్ అని యూజ్ చేస్తామా? మన ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని నేను ఆ టూల్స్ లిస్ట్ నేను చెప్తాను అనమాట. అంటే మనకి ఎంత వర్క్ కావాలో లైక్ అంటే మనకి జనరల్ గా ఏంటంటే క్లయింట్స్ కి మనం ఎంత వర్క్ చేయాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెన్ ఇది కూడా ఎలా ఉంటుందంటే అండి, ఒక క్లయింట్ ఒక 10K ఇచ్చాము ఫ్రీలాన్సింగ్ వర్క్. సో మనం ఒక క్లయింట్ కి 1 lakh వర్క్ చేయొచ్చు, 10,000 వర్క్ చేయొచ్చు. ఇది ట్రూ. సో మనం ఏంటి బడ్జెట్ తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. నాకు 10K ఇస్తున్నారంటే సో మనం ఏంటి ఆ 10K కి కొన్ని పోస్ట్ కానీ కొన్ని కంటెంట్ రాసుకోవడం. అదే నాకు 1 lakh ఇస్తున్నప్పుడు ఏం చేస్తాము, ఎవ్రీ డే మనం పోస్ట్ చేస్తాం. అది స్ట్రాటజీ మారుతుంది. నేను మీకు అది చెప్తాను, అది స్ట్రాటజీస్ ఎలా చేసుకోవాలి అంటే కంప్లీట్ నేను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను అనమాట. షూర్. ఓకే సుభాష్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు ఈ క్యాంపెయిన్ మేనేజ్మెంట్? నో సుభాష్, ఐఎమ్ గుడ్. ఓకే. సో మనం ఈ కోర్సులో కంప్లీట్ కోర్సులో మనం మెయిన్ ఏమేమి నేర్చుకోవాలంటే టెక్నిక్స్ చెప్తున్నాను. చెక్లిస్ట్, ఈవెన్ రోడ్ మ్యాప్ కూడా ఎలా స్టార్ట్ చేద్దామంటే, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఆల్మోస్ట్ ఈరోజు డన్ అనమాట. అంటే ఏంటి వాట్ ఈస్ వాట్ అని ఇంట్రో, అంటే డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఇంట్రో చేసుకొని తర్వాత డైరెక్ట్ గా మనము నెక్స్ట్ అంటే ఈ యొక్క వెబ్సైట్ డిజైన్ గురించి స్టార్ట్ చేస్తాం. ఈవెన్ ఈ వెబ్సైట్ డిజైన్ లో డొమైన్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, పోస్టింగ్ అంటే ఏంటి. సుభాష్ మీ స్క్రీన్ కనిపిస్తలే. అవునా, సరే మళ్ళీ సేవ్ చేస్తున్నా. ఇప్పుడు సందీప్. యా సుభాష్. ఓకే. సో కంప్లీట్ చెక్ లిస్ట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో చెక్ లిస్ట్ లో మనం ఏమేమి లైక్ కంప్లీట్ ఈ కోర్స్ కవర్ చేస్తామంటే, కంప్లీట్ గా వెబ్సైట్ డిజైన్, ఒక వెబ్సైట్ మనం డిజైన్ చేస్తున్నాము, ఒక శాంపుల్ వెబ్సైట్ ని ఏ విధంగా డిజైన్ చేయాలి త్రూ టెక్నాలజీ. ఏంటంటే వర్డ్ప్రెస్. ఎందుకు వర్డ్ప్రెస్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద క్లయింట్స్ కూడా వర్డ్ప్రెస్ లోనే మనకు వెబ్సైట్స్ అనేది లైక్ డిజైన్ చేస్తున్నారు. ఎందుకోసం వర్డ్ప్రెస్ అంటే యూజర్ ఫ్రెండ్లీ, ఎస్ఈఓ ఫ్రెండ్లీ, కంప్లీట్ గా మనం ఎస్ఈఓ అప్డేట్స్ కూడా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. అంటే కంపేర్ అంటే HTML CSS సైట్ల కంటే వర్డ్ప్రెస్ సైట్లు చాలా రెస్పాన్సివ్గా ఉంటాయి అనమాట. అది డెవలప్మెంట్ టైం కాస్ట్, ప్రైజ్, డెవలప్మెంట్ కి ప్రైస్ కూడా చాలా తక్కువ కాస్ట్ వస్తుంది. సో మనకి ప్రజెంట్ మార్కెట్ లో పెద్ద కంపెనీస్ కూడా వర్డ్ప్రెస్ లో డిజైన్ చేస్తున్నారు. బట్ ఈ వర్డ్ప్రెస్ లో ఎలా డిజైన్ చేయాలి, అసలు మనం ఎలా స్టార్ట్ చేయాలని కమింగ్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. అలాగే డొమైన్ అంటే ఏంటి, డొమైన్ లో ప్లాన్స్ ఎలా ఉంటాయి, తర్వాత హోస్టింగ్ అంటే ఏంటి, హోస్టింగ్ లో ప్లాన్స్ ఎలా ఉంటాయి, అసలు డొమైన్ కి హోస్టింగ్ కి లింక్ ఎలా మనం లింక్ చేస్తాము, ఎలా విధంగా హోస్ట్ చేస్తాము, ఈ కంప్లీట్ మనం ఈ స్ట్రక్చర్ లో ఈ వెబ్సైట్ లైక్ డిజైన్ ఈ త్రూ కంప్లీట్ ఇందులో మనం డిస్కస్ చేస్తాము. తర్వాత మనకు ప్లగిన్స్, అంటే ప్లగిన్స్ మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ లో ప్లగిన్స్ అంటే ఏంటి, ప్లగిన్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, తర్వాత థీమ్స్ అంటే ఏంటి, థీమ్స్ ఎలా మనము లైక్ ఇంపోర్ట్ చేయాలి, ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, తర్వాత సెక్యూరిటీ. తర్వాత మనం ఒక వెబ్సైట్ తయారు చేస్తాం. సో ఒక వెబ్సైట్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ ఏముంది అంటే ప్రజెంట్ మార్కెట్ లో సెక్యూరిటీ అనేది కూడా మనం ఆ వెబ్సైట్ కి కరెక్ట్గా ఇవ్వాలండి. సెక్యూరిటీ ఇవ్వకపోతే మనకు మార్కెట్ ఎలా అంటే కొన్ని SQL ఇంజెక్షన్స్ అనమాట. దాన్ని ఏమంటామంటే SQL ఇంజెక్షన్స్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ లో ఇప్పుడు కొన్ని టూల్స్ అనేవి లాగిన్ అయిపోయి ఒక స్పామ్ కంటెంట్ ని లైక్ కంప్లీట్ గా పేస్ట్ చేస్తారు. స్పామ్ కంటెంట్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ కి ఒక యూజర్ వచ్చాడు, ఆ యూజర్ ఒక లింక్ క్లిక్ చేశాడు,
ఒక లింక్ క్లిక్ చేస్తే లైక్ అన్వాంటెడ్ లింక్స్ ఓపెన్ చేయడము, వాళ్ళ యాడ్స్ పెట్టుకోవడం ఇలా జరుగుతుంది అనమాట. దానికోసం మనము సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం 7 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి మన వెబ్సైట్ ని, అది కూడా మనం నేర్చుకుంటాం అనమాట. నేను కంప్లీట్ గా చెప్తాను అసలు సెక్యూరిటీ మనం ఇలా 7 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మనం మన వెబ్సైట్ కి ఇవ్వాలండి. లేకపోతే ఏమవుతుంది అంటే మన వెబ్సైట్ 100% హ్యాక్ అవుతుంది. నేను చెప్తాను కదా, మీరు అంటే జనరల్ గా ఒక వెబ్సైట్ యూజర్ నేమ్ తో నేను పాస్వర్డ్ తో లాగిన్ అవుతున్నా, ఎలా హ్యాక్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. సో మనకు తెలియకుండానే మన ఈ బ్రౌజర్ లో కొన్ని రకాల మాల్వేర్స్ మనము అంటే రకరకాల బ్రౌజ్ చేస్తుంటాం కదా ఆన్లైన్ లో. సో బ్రౌజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కుకీ వేసేస్తారు మన బ్రౌజర్ లో. కొన్ని రకాల మాల్వేర్స్ ఉండడం వల్ల మన వెబ్సైట్ అనేది 100% లైక్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికోసము మన వెబ్సైట్ అనేది మనం వర్క్ చేస్తున్న క్లయింట్ వెబ్సైట్ హ్యాక్ అవ్వకుండా ఏం చేయాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ. ఎందుకోసం చెప్తున్నాను అంటే, ఒక బెస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఒక ఈవెన్ హైదరాబాద్ లో ఒక మంచి కంపెనీ, అంటే వాళ్ళకి మంచి రెప్యుటేషన్ కంపెనీ. వాళ్ళు ఏం చేశారు, ఒక వర్డ్ప్రెస్ లో ఒక వెబ్సైట్ తయారు చేశారు. మంచిగా అంటే వెబ్సైట్ చాలా బాగుంది, బాగా చేశారు, బాగానే ఉంది. లాంచ్ చేశారు వెబ్సైట్. లాంచ్ చేసిన 2 months కి వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి జస్ట్ ఒక యూజర్స్ ఉంటారు కదా, క్లిక్ చేసేస్తున్నారు. అంటే మామూలుగా ఇలా చదువుతుంటాం కదా కంటెంట్, ఎలా ఉంటుందంటే స్పామ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కంటెంట్ ఏదో ఒకటి చూస్తాను, మీకు చూపిస్తాను. సంథింగ్ ఏదో ఒకటి నేను వాటెవర్. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్కి వెళ్ళి నేను కంటెంట్ చదువుతున్నాను. నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము. నేను ఇలా క్లిక్ చేసిన వెంటనే అన్వాంటెడ్ లింక్స్ ఓపెన్ అవుతాయండి. సో మనకి ఇన్ కేస్ అలా అన్వాంటెడ్ లింక్స్ ఓపెన్ అవుతున్నాయంటే మన వెబ్సైట్ హ్యాక్ అయినట్టు. హ్యాక్ అంటే సెక్యూరిటీ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యాడ్స్ ని కానీ వాళ్ళ యాడ్స్ వాళ్ళు లింక్ చేసుకొని మనీ అన్ని చేస్తారనమాట ఈ యొక్క ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళు. సో దానికోసం మనం ఏం చేయాలి, ఈ వెబ్సైట్ కి 7 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మనం తయారు చేసుకోవాలి. ప్రతిరోజు కొన్ని లక్షల వెబ్సైట్లు హ్యాక్ అవుతూనే ఉంటాయండి. ప్రతిరోజు కొన్ని లక్షల వెబ్సైట్లు హ్యాక్ అవుతాయి. సో దాన్ని హ్యాకింగ్ అంటే మనం హ్యాక్ అవ్వకుండా మన యొక్క వెబ్సైట్ లో కంటెంట్ మిస్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, సెక్యూరిటీ 7 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో అది కూడా నేను మీకు చెప్తాను. అసలు 7 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మనం ఎలా సెటప్ చేసుకోవాలి, ఏవేవి కాంపోనెంట్స్, ఏవేవి టూల్స్ మనము సెటప్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నేను జస్ట్ మీరు లైక్ పర్ డే ఈవెన్ చూస్తే జస్ట్ మీకు అంటే చూపిస్తాను. లాస్ట్ ఇయర్ 90 చూడండి, 90,000 ఈవెన్ ప్రతి నిమిషానికి 90,000 అటాక్స్ జరుగుతున్నాయి వర్డ్ప్రెస్ మీద. ప్రతి నిమిషానికి నేను చెప్పేది, జస్ట్ ప్రతి నిమిషానికి అంటే ఈక్వల్ టు 1 lakh అనమాట. 1 lakh అటాక్స్ ట్రై చేస్తూనే ఉంటారు అనమాట. సో అందుకోసమే మనం మన వెబ్సైట్ మన వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ ని సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చూస్తే మీరు కూడా చాలా వెబ్సైట్లు. సో నేను మీకు చెప్తున్నా కదా, ఈ వెబ్సైట్ అయితే కంప్లీట్ వాళ్ళు హ్యాండిల్ చేసేసుకున్నారు అనమాట. మీరు ఏది క్లిక్ చేసినా స్పామ్ అన్వాంటెడ్ లింక్స్ ఓపెన్ అయ్యేది. సో దానికోసం మళ్ళీ మనం ఏం చేయాలి, ఎలా మైగ్రేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. మనం వెబ్సైట్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ లేకపోతే వేస్ట్. అంటే మన వెబ్సైట్ మనము వేరే వాళ్ళ చేతికి ఇచ్చినట్టే అనమాట. మన దగ్గర కంట్రోల్ ఉన్నా సరే మనం ఏం చేయలేము. కంప్లీట్ వాళ్ళు మాల్వేర్ ఇంజెక్ట్ చేస్తాం సైట్ లో. సో ప్రతి నిమిషం ఇక్కడ చూస్తే కూడా ఇదే ఎగ్జాంపుల్ చూడండి. ఈవెన్ నేను రెగ్యులర్ చూస్తూ ఉంటాను. మనకు వచ్చే టైమ్స్ కూడా మా సైట్ ఓపెన్ చేస్తుంటే ఏదేదో ఓపెన్ అవుతుంది, అన్వాంటెడ్ లింక్స్ ఓపెన్ అవుతున్నాయి, ఏదో చెప్తుంటారు అనమాట. సో వాటిని మళ్ళీ మనము మన కంట్రోల్ తీసుకురావాలి. అప్పుడు ఏంటంటే ఈ సెక్యూరిటీలో మనం డిస్కస్ చేస్తాం, ఎలా కంట్రోల్ తెచ్చుకోవాలి, సో ఏమేమి మనం సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఎస్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియా మార్కెటింగ్ లో అంటే మనకి ఏదైతే ఫేస్బుక్, ట్విట్టర్ ఇవి ఉన్నాయి కదా ప్లాట్ఫామ్స్ లో, దాంతో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. తర్వాత క్యాంపెయిన్స్ మేనేజ్మెంట్ లో మనము ఈ ఆన్లైన్ లో అంటే ఇది వచ్చి ఆర్గానిక్ వస్తుంది. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఆర్గానిక్ అనమాట. అంటే ఆర్గానిక్ మనం ఎలా పోస్ట్ పెట్టుకోవాలి మీకు అదే ఐడియా ఉంటుంది. బట్ మనం టెక్నికల్ గా మాట్లాడతాం. అంటే ఓన్లీ పోస్ట్ పెట్టడమే కాదు, అనలిటిక్స్ ఎలా చూడాలి. నేను మీరు మాట్లాడుకున్నా కదా. సో మన పోస్ట్ ని మేల్ చూస్తున్నారా, ఫీమేల్ చూస్తున్నారా, లింక్స్ ఎవరు క్లిక్ చేస్తున్నారు, ఏజ్ గ్రూప్ ఎంత ఉంది, ఏ లొకేషన్ నుంచి చేస్తున్నారు, ఇవన్నీ కూడా టెక్నికల్ గా మాట్లాడతాం మనం ఈ యొక్క సోషల్ మీడియా మార్కెటింగ్ లో. తర్వాత క్యాంపెయిన్ మేనేజ్మెంట్ లో మనం ఫేస్బుక్ లో FB లో యాడ్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, తర్వాత గూగుల్ యాడ్వర్డ్స్ లో యాడ్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, తర్వాత ట్విట్టర్ లో ఎలా సెలెక్ట్ చేయాలి, లింక్డ్ఇన్ లో ఎలా సెలెక్ట్ చేయాలి, కంప్లీట్ మనకు ఫేమస్ ఏదైతే ఉన్నాయో అంటే మనకు రెప్యుటేటెడ్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ లో ఏ విధంగా మనం క్యాంపెయిన్ సెలెక్ట్ చేయాలో కూడా డిస్కస్ చేస్తాం. ఇది కూడా కోర్స్ లో ఇంక్లూడ్. తర్వాత మెయిన్ ఒక
అనలిటిక్స్ అండ్ రిపోర్ట్స్. సో మనం అనలిటిక్స్ ఏ విధంగా జనరేట్ చేసి రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలి. మనం వర్క్ చేస్తున్నాం కదా క్లయింట్స్ కి, వాళ్ళకు మనం వర్క్ చేస్తున్నామని ఎలా తెలుస్తుంది? కంప్లీట్ ఈ యొక్క అనలిటిక్స్ అండ్ రిపోర్ట్స్ వల్లే తెలుస్తుందండి. రిపోర్ట్స్ మనం పంపించకపోతే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు క్లయింట్ కూడా. సో మనం రిపోర్ట్స్ పంపించాలి, వీక్లీ రిపోర్ట్స్ పంపించాలి. ఎలా విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీక్లీ రిపోర్ట్స్, అందులో ఏమి ఇంక్లూడ్ చేయాలి. సో ఇంక్లూడ్ చేసిన తర్వాత వాళ్ళకి బిల్లింగ్ మనం పంపిస్తాం కదా వీక్లీ. ఎస్, లాస్ట్ వీక్ మేము ఈ వర్క్ చేశాను, సో ఇది రిపోర్ట్ అని మనం సెట్ చేయాలి. అప్పుడే వాళ్ళు దాన్ని బట్టి మనకు అమౌంట్ రిలీజ్ చేయడం ఇలా ఉంటుంది అనమాట. వీక్లీ రిపోర్ట్స్ పంపిస్తారు, మంత్లీ రిపోర్ట్స్ పంపిస్తారు. అంటే బేస్డ్ అంటే మన క్లయింట్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా, క్లయింట్ మనం మాట్లాడుతున్న బట్టి. అంటే కొంతమంది క్లయింట్స్ 15 days ఒకసారి నాకు రిపోర్ట్స్ కావాలంటారు. సో ఎవ్రీ 15 days ఒకసారి మనం ఈ యొక్క రిపోర్ట్ ని క్లయింట్స్ కి ప్రిపేర్ చేసి పంపించాలి. ఎలా ప్రిపేర్ చేస్తాము, ఏమేమి ఇంక్లూడ్ చేస్తాము, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం త్రూఅవుట్ ద కోర్స్. దీని టాపిక్ ఏంటంటే అనలిటిక్స్. ఫస్ట్ మనం అనలిటిక్స్ తీసుకుంటాం, అనలిటిక్స్ తీసుకొని రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. రిపోర్ట్స్ మనం పంపించకపోతే క్లయింట్ సాటిస్ఫై అవ్వడు. వాళ్ళకి తెలియదు కదా మనం వర్క్ చేస్తున్నామా లేదా అని. ఎలా తెలుస్తుంది? రిపోర్ట్స్ వల్ల తెలుస్తుంది. ఈ రిపోర్ట్స్ లో ఏముంటాయి? ఒక యాడ్ మనం రన్ చేసినట్లయితే యాడ్ ని ఎంతమంది క్లిక్ చేశారు, ఎన్ని లీడ్స్ వచ్చాయి, లైక్ ఏజ్ గ్రూప్స్ ఎంత ఉన్నారు, ఆ తర్వాత లీడ్ వచ్చిందా లేదా, మొత్తం కంప్లీట్. మనం కాల్ టు యాక్షన్ రన్ చేసాం అనుకోండి, అంటే కాల్ వెళ్తుంది అనమాట, క్లయింట్ కి కాల్ వెళ్ళిపోతుంది. అంటే కాల్ రిలేటెడ్ మనము లైక్ యాడ్ రన్ చేస్తే ఎంతమంది కాల్ చేశారు అంత ఇన్ఫర్మేషన్ మనం పంపించచ్చు క్లయింట్ కి. సో అప్పుడు కూడా క్లయింట్ అనేది సాటిస్ఫై అవుతాడు. ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత మళ్ళీ మనము కొన్ని అంటే క్యాన్వా గురించి, అంటే ఇవేంటంటే అదర్ టూల్స్ అనమాట. క్యాన్వా కొన్ని రిలేటెడ్ టూల్స్ మనకి ఏదైతే యూస్ఫుల్ ఉన్నాయో, ఎస్ఈఓ కొన్ని యూస్ఫుల్ టూల్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. క్యాన్వా ఎందుకోసం అంటే మనం డిజైన్ చేయాలి కదా. సో డిజైన్ కి కూడా ఎలా ఏంటి అని బేసిక్ క్యాన్వాలోనే వీడియోస్ కూడా ఎలా మనం చూసుకోవాలి, ఎలా మినిమం అంటే మనకు ఒక క్లయింట్ కి మనం ఒక చిన్న క్లయింట్ కి మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎలా మనము మినిమం వీడియో, మినిమం క్యాన్వా ఎలా మనం మేనేజ్ చేయొచ్చు అని కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత బేసిక్ కంటెంట్ అంటే ఇన్ కేసు అంటే జనరల్ గా ఆల్మోస్ట్ కంటెంట్ రైటర్స్ అనేవి మాక్సిమం అన్ని రెప్యుటేషన్ కంపెనీస్ లో ఉంటారు. ఇన్ కేస్ కంటెంట్స్ మేబీ మనం కంటెంట్ మీద వర్క్ చేయాలనుకుంటే, సో మనం ఎలా పిక్ చేసుకోవాలి కంటెంట్ రైటింగ్, హెడర్స్ ఎలా పిక్ చేసుకోవాలి, లైక్ ఎస్ఈఓ యూజర్ ఫ్రెండ్లీ హెడర్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క కంటెంట్ స్ట్రాటజీస్ లో నేర్చుకుందాం. ఈ కంటెంట్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇది ఒక 3-4 క్లాసెస్. మనం కంటెంట్ స్ట్రాటజీస్ కూడా కొన్ని రకాల టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ మనం ఎలా చెక్ చేసుకోవాలి, మన కంటెంట్ ఎఫిషియెంట్ గా ఉంది ఎలా చెక్ చేయాలి, లేకపోతే మన ఒక క్లయింట్ వెబ్సైట్ ఉంది, ఆ క్లయింట్ వెబ్సైట్ లో కంటెంట్ డూప్లికేటా లేదా ఎలా చెక్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టూల్స్ ఏంటి కూడా కంప్లీట్ మీకు ఎక్సెల్ లో ఇచ్చేస్తా. టూల్స్ లిస్ట్ కూడా మీరు డైరెక్ట్ గా ఆ లిస్ట్ లో యూఆర్ఎల్స్ ఉంటాయి, ఏ టూల్ ఎందుకోసం యూజ్ చేస్తాం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఆల్మోస్ట్ మనకి కోర్స్ అయ్యే లోపల మనకి 100+ టూల్స్ వస్తాయి. 100+ టూల్స్ మనం ఐడియా ఉంటుంది అనమాట. ఒక్కొక్క టూల్ ఒక్కొక్క విధంగా మనం ప్లాన్ చేస్తాం. క్లియర్? సో కంటెంట్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. తర్వాత కొన్ని అదర్ టూల్స్ అనమాట. అంటే ఇది ఈమెయిల్ మార్కెటింగ్, లైక్ వాట్సాప్ మార్కెటింగ్, ఇవన్నీ ఏంటంటే ప్రజెంట్ మనకు ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కాబట్టి ఇవి కూడా. ఈమెయిల్ అనేది ప్రజెంట్ ఏం చెప్పాలంటే కొద్దిగా డెడ్ అయింది. బట్ ఒక మినిమం నాలెడ్జ్ కోసం ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏ టూల్స్ మనం తీసుకోవాలి, లైసెన్సింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, తర్వాత వాట్సాప్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్ వాట్సాప్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటి, సో ఏ టైప్ ఆఫ్ బిజినెస్ లోకి ఈ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇంకా తర్వాత అంటే లైక్ క్లయింట్స్ అంటే ఫ్రీలాన్సింగ్ వర్క్స్, క్లయింట్స్ డిస్కషన్ ఎలా ఉండబోతాయి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు క్లయింట్స్, సో ఇన్ కేస్ వర్క్ చేస్తే మనం ఎటువంటి టిప్స్ తీసుకోవాలి, అంటే క్లయింట్ మనము లైక్ ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓవరాల్ గా త్రూఅవుట్ ద కోర్స్ అయితే ఇవి కవర్ చేస్తాము. ఇన్ కేస్ మేబీ ఎనీ డౌట్స్ అంటే ఏమైనా మిస్ చేస్తే కూడా చెప్పండి. మేబీ ఆల్మోస్ట్ నేనైతే కోర్స్ కంటెంట్ కూడా ఈజీ. సార్ సుభాష్, సో సుభాష్ ఇది మనకి రియల్ టైమ్ ఎండ్ సో ఒక ప్రోడక్ట్ సో ఎక్స్పీరియన్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు కదా రియల్ టైమ్ ఎండ్. ఇప్పుడు అవును రియల్ టైం మనం చెప్పి ఈ వెబ్సైట్ ఉంది చూసారా, ఈ వెబ్సైట్ నుంచి అన్ని కూడా ఈ అకౌంట్స్ కానీ ఈ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ అంటున్నాం కదా, ఇందులో అమౌంట్ నేను రియల్ అమౌంట్ యాడ్ చేసి మీకు క్యాంపెయిన్స్ సెలెక్ట్ చేపిస్తాను. అంటే నేను నాకున్న బిజినెస్ కి నేను అమౌంట్ ఒక 2000-3000 రూపీస్ యాడ్ చేసుకొని, సో వాటికి మనం రన్ చేస్తాం. లైక్ డమ్మీ అకౌంట్స్ కాదు, అన్ని రియల్ అకౌంట్స్. కంప్లీట్ కోర్స్ లో అన్ని రియల్ అకౌంట్స్ ఉంటాయి. ఈవెన్ ఫేస్బుక్ లో కూడా నేను ఒక 1000 రూపీస్ లైక్ బడ్జెట్ పెట్టి రన్ చేస్తే ఆ 1000 లైక్ ఏ విధంగా యూజ్ అయింది అవన్నీ కూడా అనలిటిక్స్ మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే 1000 రూపీస్ నేను రన్ చేశాను ఒక వీకెండ్ సాటర్డే సండే. ఆ 1000 రూపీస్ కి ఎన్ని లీవ్స్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, మన యాడ్ ఏ ఏరియాలో కంప్లీట్ లైక్ అలా అయితే నేర్చుకోగలుగుతాం. నేను ఏదో గాల్లో చెప్పేసి ఇలా నెక్స్ట్ ఇలా ఉండబోతుంది వర్క్ కాదు. కంప్లీట్ రియల్ టైమ్ అకౌంట్స్
రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే నా ప్రాజెక్ట్‌కి నేను ఇప్పుడు ఏదైతే ఉన్నానో నా ప్రాజెక్ట్స్‌కే నేను చేపిస్తాను. ఓకే. నా షూర్. దగ్గర ఉన్న క్లయింట్స్ ప్రాజెక్ట్స్‌కే నేను మీకు చూపిస్తాను అకౌంట్స్. ఓకే. ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నారు. సో వాళ్ళ అకౌంట్స్ మనం చూస్తాం అన్నమాట కంప్లీట్‌గా. ఇక్కడ చూస్తే ఇది ఒక పోస్టింగ్ అనేది ఒక లైక్ మనం వెబ్‌సైట్‌ని జనరల్‌గా అప్ చేయాలంటే మనం ఫస్ట్ పోస్ట్ చేయాలన్నమాట. ఒక సర్వర్‌లో మన వెబ్‌సైట్‌ని యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలి ఏంటి నేను మీకు డిస్కస్ చేస్తాను. మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అంటే జనరల్‌గా ఏందంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫేస్‌బుక్ యాడ్స్ అలా కాదు. ఇది కంప్లీట్ ఒక ప్యాకేజ్ అన్నమాట. ఇవన్నీ నేర్చుకుంటేనే మనం జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఇది చూడండి హోస్టింగర్ అనేది ఒక ప్రొవైడర్ అన్నమాట. మనకు మార్కెట్‌లో గోడాడీ, హోస్టింగర్ అంటే చాలా ప్రొవైడర్స్ ఉన్నారండి మార్కెట్‌లో. వాళ్ళ పనేంటంటే డొమైన్స్‌ను, సర్వర్స్‌ను వాళ్ళు లైక్ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ మన క్లయింట్స్ లైక్ డిఫరెంట్ క్లయింట్స్ యొక్క అకౌంట్స్ అన్నమాట. అంటే ఇది అన్‌లిమిటెడ్ ప్లాన్‌లో మేము కంప్లీట్‌గా ఉన్న క్లయింట్స్ మేము లైక్ మేనేజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూస్తే జస్ట్ అండర్‌స్టాండింగ్ కోసం మనం అంటే మీకు ఇదొక క్లయింట్. జనరల్‌గా ఏదో మనకి ఈ హోమ్ రిలేటెడ్ ఒక క్లయింట్. సో క్లయింట్‌కి మన వెబ్‌సైట్ ఇలా చేసాము. బేసిక్ వెబ్‌సైట్ అన్నమాట. చాలా మినిమమ్ అంటే ఇప్పుడు చూస్తే ఈ వెబ్‌సైట్ మీరు చూస్తే ఎన్ని డేస్ పట్టిందొచ్చు అనుకుంటున్నారు మనం డిజైన్ చేయడానికి కంప్లీట్‌గా. అంటే ఎన్ని డేస్ పట్టిండొచ్చు ఈ వెబ్‌సైట్‌కి. ఎలా యాడ్ చేయాలి ఏంటి అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ ఇది 4 అవర్స్‌లో డెలివరీ చేసిన వెబ్‌సైట్ అన్నమాట. జస్ట్ 4 అవర్స్‌లోనే మనం డిజైన్ చేసిన వెబ్‌సైట్ ఒక క్లయింట్‌కి. మనకు 1 డే పడుతుందండి అంతే మ్యాక్స్. అంటే ఆల్రెడీ వర్క్ మనకు తెలిస్తే 4-5 అవర్స్‌లో డెలివరీ చేసేయొచ్చు. లేదు అంటే 1 ఆర్ 2 డేస్ పడుతుంది. అంటే హాస్పిటాలిటీ ఇలా డిఫరెంట్ అంటే క్లయింట్స్ మనకు చెప్తారు కొంతమంది నాకు ఇలా కావాలి, ఇలా కావాలని. మనం టెంప్లేట్స్ చూస్ చేసుకొని మనం ఇటువంటి వెబ్‌సైట్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ యొక్క పోస్టింగ్ ఎలా చేయాలి ఏంటి కూడా రియల్ టైమ్ అకౌంట్స్‌లో మనము ప్రాక్టీస్ చేస్తాం. అప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. నేను చూపిస్తానన్నమాట. ఎలా మనము యాడ్ చేసుకోవాలి వెబ్‌సైట్స్‌ను కంప్లీట్ ఇవన్నీ కూడా. మనకన్నీ రియల్ టైమ్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంగా ఈజీ అవుతుంది. సో కొన్ని అకౌంట్స్ నేను మీకు పర్మిషన్ ఇస్తాను. సో మీరు అక్కడికెళ్ళి అనలిటిక్స్ చూసుకోవచ్చు. ఈవెన్ మన వెబ్‌సైట్స్‌కి ఎస్‌ఈఓ కూడా మామూలుగా ఏదో రఫ్‌గా కాదు. మనకున్న వెబ్‌సైట్స్ క్లయింట్ వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ చేస్తామండి. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక క్లయింట్స్ ఉన్నారు కదా! అండ్ రెగ్యులర్‌గా మన క్లయింట్స్ ఎవరో ఒకరు ఉంటారు. అంటే రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి ఎస్‌ఈఓ వర్క్స్. సో ఒక క్లయింట్ తీసుకొని ఆ క్లయింట్‌కు ఎస్‌ఈఓలో ఏదైతే అసలు ఆన్ పేజ్ ఎలా చేస్తాము, ఆఫ్ పేజ్ ఎలా చేస్తాము, గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము, గూగుల్ కన్సోల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా రియల్ టైమ్‌లో మనం నేర్చుకుంటాం. అలాగే మీరు కూడా మీతో ఒక బేసిక్ వెబ్‌సైట్ తయారు చేసి ఆ వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ మనం ఎలా చేయాలి, ఆ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్స్ ఎలా సెటప్ చేసుకోవాలని కూడా ప్యారలల్‌గా మీరు కూడా చేస్తూ ఉంటారు. యెస్. ఎనీ డౌట్స్? సో 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 సుభాష్ మన ఎగ్జిస్టింగ్ టీమ్స్ కాకుండా మనం ఓన్ టీమ్ క్రియేట్ చేసుకోవచ్చా? మన వెబ్‌సైట్‌కి ఎగ్జిస్టింగ్ టీమ్స్ మనం యూజ్ చేయకుండా మన ఓన్ టీమ్స్ అంటే ఓన్ పేజెస్ చేసుకోవచ్చు. యాడ్ అంటే చేసుకోవచ్చా? యూజర్స్ అంటున్నాను కదా మీరు. యూజర్స్. డిజైన్ అంటే మన ఓన్ డిజైన్ అనుకోండి. చేసుకోవచ్చు. యెస్. చేసుకోవచ్చు. టెంప్లేట్స్‌తో లేకుండా ఓన్‌గా మొత్తం మనము కంప్లీట్ చేసుకోవచ్చు. పాసిబుల్ ఉంది. ఓకే. ఓకే. యెస్. అసలు వితౌట్ టెంప్లేట్ కూడా మనకు అంటే బేసిక్ టెంప్లేట్స్ తీసుకొని మనకి ఎలా కావాలంటే అలాగా యాడ్ చేసుకోవచ్చు. మనకు అంటే విజువల్ స్టూడియోస్ అని ఎలా ఉంటుందో అంటే మనకు కొన్ని ఆహ్, ఈ టూల్స్ ఉన్నాయన్నమాట మార్కెట్‌లో. మనం ఆ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకొని మనకి ఎలా కావాలో మన మైండ్‌లో నాకు ఇలా కావాలి వెబ్‌సైట్ అంటే అదే విధంగా డిజైన్ చేయొచ్చు. ఓకే. యెస్. పాసిబుల్ అవుతుంది. 100% పాసిబుల్ అవుతుంది. సో అంటే అది కూడా ఈ కోర్స్‌లో ఉందిగా మన క్లాస్ సెషన్ అదొకటి. అవును. అంటే మీకు ఇప్పుడు టెంప్లేట్స్ యూజ్ చేస్తున్నాం కదా! అప్పుడే మనము మీకు ఈవెన్ ఎలా కావాలని మనము లైక్ డిజైన్ చేస్తాం. ఒక 1 డేలో నేర్చేసుకోవచ్చు. పెద్ద విషయం ఏం కాదు అది. అంటే ఓకే. ఇవన్నీ కూడా టెంప్లేట్స్ ఏం కాదు. ఇవన్నీ కూడా మన క్లయింట్ నాకు ఇలా కావాలి, ఇలా కావాలంటే ఆ విధంగా మనం తయారు చేసింది. ఓకే. సో ఇక్కడ ఇంకోటి మనం ఇక్కడ మొబైల్ యాప్ క్రియేషన్ ఉందా? మొబైల్ యాప్ క్రియేషన్ ఆప్షన్ ఉంటదా? అంటే మొబైల్ యాక్చువల్‌గా యాప్ ఇప్పుడు క్రియేషన్. అంటే మొబైల్ అప్లికేషన్ అనేది జనరల్‌గా అడిషనల్ అన్నమాట. మనకు కావాలి ఓకే. ఎలా మనకు అంటే నేను గైడ్ చేస్తాను. అంటే జనరల్‌గా ఏంటంటే ఓకే. ఇవన్నీ కూడా టెక్నికల్ కిందకొచ్చేస్తాయి కంప్లీట్‌గా. అంటే మీరు ఓకే. ఓకే. అంటే జనరల్‌గా మార్కెట్‌లో ఒక పర్సన్ అన్ని చేయరు. మీరు చూస్తే. ఓకే. గాట్ ఇట్. అంటే డిజిటల్ గాట్ ఇట్. మార్కెటింగ్ పర్సన్ సెపరేట్ ఉంటారు. డెవలపర్ సెపరేట్ ఉంటారు. ఇన్‌కేస్ ఓకే. మనకేదైనా బిజినెస్ ఉన్నాయి, మీకేదైనా ప్లాన్ ఉందంటే నేను హెల్ప్ చేస్తాను.
అంటే మీకు ఓకే. ష్యూర్. చూపిస్తాను అంతే. ఓకే. ఎస్. ఎనీ డౌట్స్ కృష్ణ? ఏం డౌట్స్ ఉన్నాయా టుడే సెషన్లో క్యాంపెయిన్స్? నేను మధ్యలో సో యాడ్ అయ్యాను. అదే 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 కృష్ణ, నేను పంపిస్తాను, రికార్డ్ వీడియోస్ పంపిస్తాను. ఈ రోజు నుంచి లైక్ స్టార్ట్ అవుతుంది సేమ్ టైమింగ్కే. అంటే నీకు మార్నింగ్ ఓకే. పెట్టున్నావు కదా, సో కంటిన్యూ చేయి సరిపోతుంది. ఓకే. ఈవెన్ మనకు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కూడా చాలానే ఉన్నాయి మార్కెట్లో. మీరు చూస్తే జస్ట్ ఈవెన్ మీరు లైక్ జాబ్స్ అయితే డిజిటల్ మార్కెటింగ్కి చాలా తొందరగా వస్తాయండి. మంచిగా ప్రిపేర్ అయితే చాలా తొందరగా సెట్ అయిపోవచ్చు. ఏమన్నా 2 ఇయర్స్ పెట్టుకున్నా కూడా చాలా వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ కావాలి. చూడండి దాదాపుగా 5, 6 to 7 జాబ్స్ ఉన్నాయి దీనిలో. 5, 6 to 7 ఉన్నాయి ప్రజెంట్. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కిందకి వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్స్ అని చూడండి, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ 0 to 3 years ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ కూడా ఈవెన్ మీకు డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్రెషర్స్ జాబ్స్ ఎక్కువ అండి. చూడండి ఇక్కడ చూస్తున్నారా, 0 to 3 ఒక 20,000 దాకా ఇస్తారు హ్యాపీగా. సో మంచి మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ అనమాట. ఇవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మంచి ప్యాకేజ్ ఉన్నాయి. కొన్ని MNCs లో అయితే మంచి కొన్ని కంపెనీస్ లో అయితే ఈవెన్ ఆఫరింగ్ స్టార్టింగ్ 40K ఆఫర్ చేస్తున్నారు. చూడండి 1 year వాళ్ళకే ఉన్నాయి. మీరు ఫ్రెషర్ కూడా వెళ్ళొచ్చు డిజిటల్ మార్కెటింగ్ లో. ఫ్రెషర్ వెళ్ళొచ్చండి. లైక్ అంటే మేబీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, నేను సస్టైన్ అవుతున్నా అలా కాదు. ఇవన్నీ కూడా జాబ్, ఇవన్నీ ఫ్రెషర్ జాబ్ చూడండి. 1 year 6 months ఉన్న చాలు. మీరు జస్ట్ లేదు మన ఇందులో కోర్స్ నేర్చుకుంటారు కదా, నేను మామూలుగా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ సర్టిఫికేట్ నేను పలానా ఇన్స్టిట్యూట్లో నేను కోర్స్ చేశాను, ఎస్ ఇది మేము రియల్ టైం ప్రాజెక్ట్స్ చేశాము, ఇవి రియల్ టైం ప్రాజెక్ట్స్ అని మనం చెప్పినా సరే కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి. ఇక్కడ చూడండి ఇవి కూడా డిజిటల్ మార్కెటింగ్ సేమ్ ఫ్రెషర్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 1 year ఉంది. డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటంటే ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మంచి ప్యాకేజెస్ ఉన్నాయండి. స్టార్టింగ్ లో కొద్దిగా స్టార్టింగ్ లో మనము కొద్దిగా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే ఒక 3 years కానీ 5 years వస్తే 3 years వాళ్ళు కూడా ఒక 50K డ్రా చేస్తున్నారు మార్కెట్ లో. 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా 50 నుంచి 70K డ్రా చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ లో. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 1 year కంపెనీ హైదరాబాద్, అన్ని హైదరాబాద్. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 1 year. సో మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు, మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. అంటే మనము రిమోట్ అంటే మనం ఇంటిలో నుంచి వర్క్ చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ రిమోట్ డిజిటల్ మార్కెటింగ్ 1.5 lakhs రిమోట్. ఇవన్నీ రిమోట్ జాబ్స్, కంప్లీట్ రిమోట్ జాబ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. మనం ఏంటంటే కోర్స్ అయిపోయిన తర్వాత సుభాష్ ఫ్రీలాన్సింగ్ ఇదే వెబ్సైట్సా? ఫ్రీలాన్సింగ్ మనం చెక్ చేసుకోవాలి, మనం జాబ్ ట్రై చేయాలంటే సేమ్ వెబ్సైట్. మీకు తొందరగా రావాలి జాబ్ అంటే నౌకరీకి వెళ్ళాలండి. నేను చెప్తాను, మీకు లిస్ట్ ఇస్తా. నౌకరీ ఇవేంటంటే ఆ freelancing.com అవి వర్కౌట్ అవ్వవు. అంటే వర్కౌట్ అవ్వవు మీన్స్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే జనరల్ గా ఉన్న వాస్తవం ఏంటంటే కాంపిటీషన్ కూడా కాదు, అది స్పామ్ ఎక్కువ. అంటే మీకు ఎలా ఉంటుందంటే మార్కెట్ ఫ్రీలాన్సింగ్ లో కూడా మంచి కస్టమర్, మంచి క్లయింట్ మీరు పిక్ చేసుకోవాలి. కొంతమంది క్లయింట్స్ ఫేక్ ఉంటారండి. ఓకే. అంటే రికార్డ్ స్టాప్ చేస్తాను. అంటే ఇది యాక్చువల్ మీకు అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను.